హలో నమస్తే. వెల్కమ్ టు బాలకుమారి ఈపు. ఈరోజు శనివారం కదండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాల చూపిస్తున్నాను. తులసి మాల తులసి చెట్టు నుంచి మీరు కొంచెం తులసి ఆకుని తెచ్చుకొని ఇలా గుత్తుల కింద తెచ్చుకొని పువ్వులు, మీకు ఇష్టమైన రకరకాల పువ్వులు, నేను మా ఇంట్లో దొరికే పువ్వులు, మా ఇంటి దగ్గర దొరికిన పువ్వులు మాత్రమే పెడుతున్నాను. మీకు ఈ పువ్వులను చూసారా ఫ్రెండ్స్? ఇలాగా నేను మాల కట్టి చూపిస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక పువ్వు, ఒక తులసాకు రెబ్బలు రెండు, ఒక పువ్వుతో ఇలా ఒక రెండు, అటు ఒక పువ్వు ఇటు ఒక పువ్వు వేసి మళ్ళీ రెండు తులసాకు రెబ్బలు తీసుకున్నాం. మళ్ళీ వేరే రకం పువ్వు వేసుకుందాం. మీ ఫోటో ఎంత అయితే మీరు అంతా, నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కొంచెం చిన్నగా ఉంటుంది, అందుకనేసి నేను కొంచెం మాల మాత్రమే చిన్న మాల కట్టుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎంత మాల అయితే కట్టుకోవాలనుకుంటున్నారో మీరు అంత మాల కట్టుకోవచ్చు. నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చూపిస్తాను మీకు, చిన్న ఫోటో. అందుకనేసి నేను వెంకటేశ్వర స్వామి పూజ కోసం కావాలి కాబట్టి ఇలా మాల కట్టుకుంటున్నాను. మీరు కూడా కావాలనుకుంటే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు. మీకు ఈ పువ్వులే అవసరం లేదు ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం, పువ్వులు అంటే చాలా ఇష్టమైన ప్రీతిపాత్రం. అందుకని మీకు మీ దగ్గర ఎటువంటి చామంతి పువ్వులు, బంతి పువ్వులు, మీ దగ్గర ఎటువంటి పువ్వులు ఉంటే అటువంటి పువ్వులతో మీరు మాల అనేది కట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి ఎంతో బాగా పువ్వులు అంటే చాలా ప్రీతిపరమైన దేవుడు. అందుకని తులసి మాల అంటే ఆయనకి చాలా ఇష్టం. ఓన్లీ తులసి ఆకులతోనే కన్నా మనం ఇలా పువ్వులతో కూడా వెంకటేశ్వర స్వామిని అలంకరించుకుంటే మనకు చాలా అందంగా ఉంటుంది పూజ గది. పూజ విధానం తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు పూజని మాత్రం తులసి మాలను చూపిస్తున్నాను, ఇలా కట్టుకుంటా. చాలామందికి తులసి మాల ఎలా కట్టుకోవాలో కొంచెం తెలియదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా తులసి మాల చూడండి ఎలా కడుతున్నాను నేను. ఇలాగా కట్టేదని మీకు ఇష్టమైన చూడండి మాల ఎలా కట్టానో చూసారండి. ఇలా చూసారండి ఎలా కట్టానో. ఇలా కడితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పువ్వులతో ఈ మాల చూసారా ఫ్రెండ్స్. ఇలా మీ దగ్గర ఎక్కువ పువ్వులు లేవనుకోండి, మధ్యలో ఎక్కువ తులసాకు ఉంటే ఎక్కువ తులసాకు, తక్కువ పువ్వులు ఉంటే తక్కువ పువ్వులతో. చూసారా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, తులసాకులతో వెంకటేశ్వర స్వామి తులసి మాల ఎలా కట్టాను.